టుడే తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల అప్డేట్. గ్రామ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులకు, చిన్నలకు, పెద్దలకు నా పాదాభివందనాలు. ఈరోజు మన సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో నా పేరు కావంపల్లి బాపయ్య, నా గుర్తు బ్యాటు గుర్తు. నేను మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కావున నన్ను మీ అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ, నేను మన గ్రామంలో 30 సంవత్సరాలుగా నేను గ్రామంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా వంతు సహకారం అందిస్తున్నా. దాంతోపాటు గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేనుగా ఎవరైనా నా సహకారం, అన్నకి జరిగింది, తమ్ముడికి జరిగింది, చిన్నకి జరిగిందంటే నా అంతు సహకారంగా నేను కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎంఆర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, ఏదైనా సర్టిఫికెట్లు కానీ నా వంతు సహకారంగా జరిగింది తమ్మి అంటే నేను మన ఒక్క ఊరి చిన్నకు పెద్దకు నా అంతు సహకారం చేస్తున్నా. దాంతోపాటు నేను కూడా ఏ పదవి లేకున్నా కూడా 30 సంవత్సరాలుగా, ఇంతకుముందు 1990లో ఎంపీటీసీకి పోటీ చేసి ఓడిపోయినా, అప్పటి నుంచి కూడా అలుపెరగకుండా నేను రాజకీయాలలో కాకుండా స్వచ్ఛందంగా కూడా నా పని నేను చేస్తున్నా. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్గా మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ, మీ అందరికీ, గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశయులకు నేను పాదాభివందనాలు చేస్తూ ముగించుకుంటున్నాను. అంటే గ్రామవాసే కదా మీరు, అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు నోటీస్ చేశారు? గ్రామంలో నేను ఒక 30 సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలలో తిరిగినప్పుడు కూడా నేను నా అంతు సహకారం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అందరు ఎమ్మెల్యేలతో, ఎంపీలతో నేను కూడా స్వచ్ఛంద సంబంధాలు ఉన్నాయి. బాపయ్య దా ఏం పని అని అడిగిన ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, బాపయ్య దా ఏం పని వచ్చినా, ఏం పని కావాలి మీ ఊరికంటే నేను కూడా ఇలా హై స్కూల్లో కూడా ఎంపీ కానీ, ఎమ్మెల్యే, ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వారి దగ్గరికి పోయి వారితో స్కూల్కి గేట్లు కానీ, స్కూల్ బిల్డింగు శిథిలావస్థలు ఉంటే దానికి రిపేర్ కానీ, దాంట్లో మరుగుదొడ్లు కానీ చేసిన మన హై స్కూల్లో. దాంతోపాటు దుర్గమ్మ గడ్డకు రోడ్డు వేయించడం జరిగింది. అక్కడ మొత్తం ఆ కాలనీకి స్ట్రీట్ లైట్ కూడా లేదు, అక్కడికి స్ట్రీట్ లైట్ వేయించడం జరిగింది. అక్కడ నీటి కొరతుండే, బావిల దగ్గర పోయి నీళ్ళు తెచ్చుకుంటుండ్రి. అక్కడ బోరింగ్ వేయించిన తర్వాత మా సుల్తాన్పూర్ గ్రామంలో రేగులగడ్డ ఉంది, అక్కడ పోవడానికి రోడ్డు సౌకర్యం కూడా నడవలేని పరిస్థితి కొద్దిగా ఉండే, ట్రాక్టర్లు పోతుండే. దానికి నాతో పాటు నాతోటి కొంతమంది మా పార్టీ నాయకులు, అప్పటి అలాంటి నాయకులు ఉండే, వాళ్ళందరి సహకారంతో అక్కడ 16 లక్షలతో మెటల్ రోడ్ కూడా వేయించినాం. దాంతోపాటు గ్రామ పంచాయతీ ముందే ఒక 20 సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ కట్టించిన. తర్వాత ఎస్సీ కాలనీలో ఎంపీ నిధులు తీసుకొచ్చి 2 డ్రైనేజీలు కట్టించిన. అప్పుడు జిల్లా పరిషత్ నుంచి జడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో చిన్న బోరుకు బోర్ వేయించిన. తర్వాత ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీలో ఒక బోరు కంపౌండ్ వాళ్ళ యువతలు ఉంటే చిన్న పిల్లలు బయటకు వస్తే, రోడ్డు మీద కురికొస్తే యాక్సిడెంట్లు అయితే అనే ఉద్దేశం కొద్దీ దాన్ని మండల పరిషత్లో ఎంపీడీతో మాట్లాడి ఆ కంపౌండ్ లోపల, స్కూల్ లోపల కూడా అక్కడ ఒక బోరింగ్ ఉంటే లోపల బోరింగ్ వేయించి గేట్ లోపల వేయించిన. తర్వాత కాలనీలో సీసీ రోడ్, ఈ సుల్తాన్పూర్ గ్రామంలో 20 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కంటే ముందు ఇక్కడ సీసీ రోడ్, మొట్టమొదటి సీసీ రోడ్ ఎస్సీ కాలనీ నేను వేయించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చూపిస్తా, ఏ విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్తారు? నేను చిన్ననాటి నుంచి 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో తిరుగుతున్నా. ప్రతి వాడతోని కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను 2 పర్యాలు కూడా ఇక్కడ వార్డు మెంబర్ చేసిన ఈ గ్రామంలో. అదే రకంగా ప్రతి కులం నుంచి కూడా
ఏదైనా పని పడ్డా కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. వారికి నేను చేదోడు వాదుగా నా వంతు సహకారం వాళ్ళు చెప్పిన పని నేను తప్పకుండా చేసిన కాబట్టి ప్రతి వాడ నుంచి కూడా నాకు నేను తిరుగుతా కాబట్టి దేని మీదనైనా నాకు అవగాహన ఉంది. వాళ్ళు కూడా చెప్పిన పనిని తూచ తప్పకుండా చేస్తా. నేను చేసిన పనులే ఏ పదవి లేకున్నా స్వచ్ఛందంగా చేసిన పనులే మా గ్రామ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నా గ్రామం మీద అవగాహన ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతారని నమ్మకం మా గ్రామ ప్రజలందరి దీవెనతోని నాకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా చేస్తున్నారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున నేను దండం పెట్టి ముగించుకుంటున్నా.